హాయ్ ఫ్రెండ్స్, భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 3 వంతుల గురించి మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. అదేంటంటే నీటితో కప్పబడి ఉంటుంది అని. ఎందుకంటే మన చిన్నప్పటి స్కూల్లో చెప్పే పాఠ్య పుస్తకాల్లో ఈ వాస్తవం గురించి చెప్పారు కూడా. కానీ ఈరోజు మనం ఒక మహాసముద్రం గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. కానీ మీరు దాని భారీతనాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఇది అన్ని ఖండాలను చుట్టుముట్టే ఒకే ఒక మహాసముద్రం. అయినప్పటికీ జల విజ్ఞానుల సౌలభ్యం కోసం వాటికి వేరు వేరు పేర్లను పెట్టారు. ఈ మహాసముద్రం 4 వేరు ప్రాంతాలుగా విభజించబడ్డాయి. అవే అట్లాంటిక్, ఆర్కిటిక్, భారతీయ మరియు పసిఫిక్ మహాసముద్రం. ఈ రోజు మనం పసిఫిక్ మహాసముద్రంపై దృష్టి పెడతాం. పసిఫిక్ మహాసముద్రం అనేది చాలా పెద్దది. ఒకవేళ సముద్రం అడుగు భాగంలో రంధ్రం పెడితే గనుక, అంటే పెరు మరియు చిలీ మధ్య ఎక్కడో భూమి ద్వారా ఆ రంధ్రాన్ని తవ్వితే భూమి అవతల వైపుకి చేరుకుంటాం. అంత పెద్దగా ఉంటుంది. నిజానికి మనం అవతల వైపుకి చేరుకున్న ప్రదేశం కూడా వియత్నాం మరియు తైవాన్ సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలోనే ఉంటుంది. భూమి ఉపరితలంపై పూర్తిగా వ్యతిరేక మచ్చలను యాంటీపోడ్స్ అంటారు. పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్దది. దీనికి చాలా యాంటీపోడ్స్లు ఉన్నాయి. కానీ దాని పెద్దతనాన్ని అంచనా వేయడానికి ఇది ఒక మార్గం మాత్రమే. అయితే ఇప్పుడు మనం భూమి చుట్టుకొలత చూసినట్లయితే 40,000 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక విమానం భూమిని చుట్టుముట్టిన తర్వాత అదే ప్రదేశానికి చేరుకోవడానికి 40,000 కిలోమీటర్లు ప్రయాణించాలి. వాటి మధ్య దూరం పసిఫిక్ మహాసముద్రంలో చాలా మచ్చలు ఉన్నాయి. అది భూమి చుట్టుకొలతలో సగం ఉంటుంది. అంటే దాదాపు 20,000 కిలోమీటర్లు అన్నట్టు. అలా ఇండోనేషియా మరియు కొలంబియా మధ్య ఈ దూరం పసిఫిక్ మహాసముద్రం యొక్క పొడవైన భాగంగా పరిగణించబడుతుంది. అదే 20,000 కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో మొత్తం చంద్రుడిని అమర్చవచ్చు అంటే పరిశోధన సమయంలో నేను కూడా ఆశ్చర్యపోయాను. అది కూడా ఒక్క చంద్రుడితో కాదు, 5 చంద్రుల్ని అమర్చినా అప్పుడు కూడా చాలా స్థలం మిగిలి ఉంటుంది. అయితే మీరు ఈ వాస్తవాన్ని ద్వారా పసిఫిక్ మహాసముద్రం ఎంత పెద్దగా ఉంటుందో ఊహించుకోవచ్చు. నిజానికి మనం మొత్తం సముద్రాన్ని ఒకేసారి చూడలేం. ఓడ నుండి అయితే పసిఫిక్ మహాసముద్రం యొక్క పరిమాణం ఊహించడం అస్సలు సాధ్యం కాని పని. ఎందుకంటే మన కళ్ళు భూమి యొక్క హోరిజోన్ వైపు చూస్తాయి. అయితే ఈ హోరిజోన్ వక్రంగా ఉంటుంది. అందుకే మనం చాలా దూరం చూడలేకపోతాం. ఇంకా ఆకాశం మరియు సముద్రం ఒకదానికొకటి తాకడం మనం చూడడానికి కారణం ఇదే. మనం ఎంత దూరం చూసినా ఒక 6 అడుగుల ఎత్తు ఉన్న వ్యక్తి సముద్రం కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే చూడగలడు. అంతకు మించి దాటి చూడాలంటే ఒక ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కాల్సి ఉంటుంది. ఒకవేళ మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు నుంచి లేదా విమానం నుంచి పసిఫిక్ మహాసముద్రం చూసినా అప్పుడు కూడా మనం 370 కిలోమీటర్లు మాత్రమే చూడగలం. కాబట్టి విమానం నుండి పసిఫిక్ మహాసముద్రం చూడడం సాధ్యం కాదు. ఒకవేళ 400 కిలోమీటర్ల దూరం కక్షలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి కూడా కష్టమనే చెప్పాలి. ఒక అంచనా ప్రకారం గూగుల్ ఎర్త్ ని ఉపయోగించుకుందాం. ఇది పసిఫిక్ మహాసముద్రంలోని బోరా బోరా ద్వీపం. డ్రోన్ కెమెరాలు చూడగలిగే ఎత్తు ఇది. జూమ్ అవుట్ చేయడం ద్వారా 10 కిలోమీటర్ల ఎత్తు ప్రయాణించే వాణిజ్య విమానాలు ఏం చూస్తాయో అవి మనం చూస్తున్నాం. మనం మరింత జూమ్ అవుట్ చేస్తే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏం చూడగలదో అది కూడా మనం చూస్తాం. 400 కిలోమీటర్ల దూరం నుండి కూడా మనం మొత్తం సముద్రాన్ని చూడలేకపోతాం. జూమ్ అవుట్ చేయడం ద్వారా మనం 10,000 కిలోమీటర్ల దూరంగా ఉంటాం. మీరు గూగుల్ ఎర్త్ లో జూమ్ అవుట్ చేయగల గరిష్ట పాయింట్ ఇది. ఇంకా మనం 63,000 కిలోమీటర్ల దూరం నుండి కూడా గమనించవచ్చు. ఇప్పుడు మనం పసిఫిక్ మహాసముద్రంలో 95% చూడవచ్చు. అయితే మనం ఇక్కడ భూమిని 5% మాత్రమే చూడగలం. పసిఫిక్ మహాసముద్రం 16,52,00,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం చాలా పెద్దది. మొత్తం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా మరియు గ్రీన్లాండ్. కాబట్టి పసిఫిక్ మహాసముద్రం యొక్క మొత్తం వైశాల్యం 165 మిలియన్ కిలోమీటర్స్. అయితే మొత్తం భూమి యొక్క వైశాల్యం 140 మిలియన్ కిలోమీటర్స్. అంటే చూసుకోండి, పసిఫిక్ మహాసముద్రం లోపల భూమి, పర్వతాలు, ఎడారులు మరియు అడవులు కూడా అమర్చవచ్చు. ఇంకా ఆ తర్వాత కూడా భారతదేశం వంటి 8 దేశాలను అమర్చడానికి చాలా ప్రాంతం మిగిలి ఉంటుంది. అయితే మనం పసిఫిక్ మహాసముద్రం గురించి మాత్రమే మాట్లాడుకున్నామని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఖండాల బదులుగా మరో గ్రహం గురించి మాట్లాడుకుందాం. అయితే దాని గురించి మన పొరుగు గ్రహం మార్స్ ని ఉదాహరణగా తీసుకుందాం. మార్స్ యొక్క మొత్తం వైశాల్యం 148 మిలియన్ కిలోమీటర్స్. పసిఫిక్ మహాసముద్రంలోని నీటిని అంగారక గ్రహంతో పోల్చి చూస్తే అప్పుడు పర్వతం మరియు క్రేటర్లతో మార్స్ మొత్తం కొన్ని వందల అడుగుల కిందకి నీటితో మునిగిపోతుంది. ఇప్పటి వరకు మనం పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం గురించి మాట్లాడుకున్నాం. ఉపరితలంపై పెద్దగా ఉన్నందున ఇది కూడా చాలా లోతుగా ఉంటుంది. ఈ పాయింట్ ని ఛాలెంజ్ డీప్ ట్రచ్ అంటారు. ఇప్పటి వరకు ఇదే లోతైన పాయింట్. సముద్రం ఉపరితలం నుండి 11 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇంకా ఇది ఒకటే కాదు, పసిఫిక్ మహాసముద్రంలో మరో 3 ట్రచ్లు ఉన్నాయి. దీని లోతు 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ. అవి టోంగా ట్రచ్,
ఫిలిప్పీన్ ట్రచ్ మరియు కురిల్ కమట్కా ట్రచ్. ఇప్పుడు మనం పసిఫిక్ మహాసముద్రం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను విందాం. 500 సంవత్సరాల క్రితం ఒక పోర్చుగీస్ అన్వేషకుడు ఫెర్డినాండ్ మగ్లాండ్ పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించారు. అతనే దీనికి పసిఫిక్ అనే పేరు పెట్టాడు. దీని అర్థం ప్రశాంతమైన సముద్రం అని అర్థం. ప్రతి సంవత్సరం పసిఫిక్ మహాసముద్రం మునిగిపోతూ ఉంది. నీటి అడుగున టెక్టోనిక్ ప్లేట్ల కదలిక దాని వెనుక ప్రధాన కారణం. కానీ మంచి విషయం ఏంటంటే అది మరింత తగ్గిపోతుంది. అదే వేగంతో అట్లాంటిక్ మహాసముద్రం పెరుగుతోంది. ఈ టెక్టోనిక్ ప్లేట్ల వల్ల చాలా భూకంపాలు మరియు సునామీలు సంభవిస్తాయి. చాలా చురుకైన అగ్నిపర్వతాలు కూడా పసిఫిక్ మహాసముద్రం దిగువన ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో 75,000 కంటే ఎక్కువ క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇంకా అతిపెద్ద హవ్రే సీ మౌంట్ పేరుతో న్యూజిలాండ్ సమీపంలో ఉంది. అయితే మనం చార్ట్ లో చూసుకుంటే ద్వీపాల సంఖ్యతో పసిఫిక్ అగ్రస్థానంలో ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో 25,000 కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని వేల కొద్ది ద్వీపాలు మానవులకు అందుబాటులో లేవు. అటువంటి ద్వీపాన్ని కనుక్కోవడానికి గూగుల్ ఎర్త్ లో కూడా 1 నెల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, పసిఫిక్ ఓషన్ అనేది ఎంత పెద్దదో. అనుకోకుండా ఎవరైనా తప్పిపోతే మాత్రం ఇక కథ ముగిసినట్టే.